వాళ్ళు మీకింకా దగ్గర కాలేదు. అందుకని వాళ్లకు నన్ను దూరంగా ఉండమంటారా? వాళ్ళు దగ్గర కాకపోతే నేనే దగ్గరవుతాను. అది ఇప్పుడు కాదు. ఇప్పుడు కాక ఎప్పుడండి? అంటే పిల్లలు నా దగ్గర చదువుకుంటానని చెప్పారు. నిజంగా చెప్పారా? నిజంగా చెప్పారు. మీరు పిల్లల తల దువ్వారా లేక మనసు దువ్వారా? ఏదో ఒకటి చేశానండి. నాకు నా పిల్లలకి మధ్య 1,00,000 ఉంటాయి. అన్నీ మీతో చెప్పకూడదు. పిల్లల విషయంలో ఓసారి మాటలు పడ్డారు, మళ్ళీ ఆ తప్పు చేయకండి. నా పిల్లల కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను. అంత అవసరం ఏముండదండి. నా పిల్లలు బాగా చదువుకోవాలి అంతే. కానీ వాళ్ళని చదివించడం మీ వల్ల కాదండి. ఏంటండి, నా మీద మీకు నమ్మకం లేదా? ఒక్క అవకాశం ఇవ్వండి. అది కాదండి. ఏ, నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళి ఈవెంట్ పనులు అప్పచెప్పారు. ఈ పని మాత్రం ఎందుకు చేయలేను? రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. బన్నీ విషయంలో మీరు తీసుకున్న రిస్క్ కంటే ఇది చాలా చిన్నదేనండి. అది వేరండి. అది ఇది కాదండి. నా పిల్లల బాధ్యత నాది. మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి అంతే. మీరు స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళండి. ఈలోపు టీ కాఫీ ఏమైనా ఇవ్వమంటారా? చెప్పాల్సిందంతా చెప్పేశారుగా, మళ్ళీ ఇంకా కాఫీ టీలు ఎందుకు? ఇందాకే ఇచ్చారుగా, మళ్ళీ ఎందుకు? ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా? నేను చెప్పడం కోసం కాదండి, మీరు తాగుతారేమోనని. నాకేం వద్దు, వెళ్ళి పిల్లల చదువు సంగతి చూడండి. చాలా థ్యాంక్స్ అండి. ఎస్. ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వసుని అభి అపార్థం చేసుకోకూడదు. అభికి నిజం చెప్పాలండి. అవును వదినా, వసు వదిన ఎలాగూ చెప్పదు, మనమైనా చెప్దాం. మీ అన్నయ్య చెప్తారులే అఖిల్. నేను చెప్పడం ఏంటి? నా వల్ల కాదు. చూసావా అఖిల్, ఎంకరేజ్ చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తేనేమో నా వల్ల కాదు అంటారు. ఎలా వేగాలి మీ అన్నయ్యతో? కొంతమంది ఇంతే వదినా, ఎంత ఎంకరేజ్ చేసినా యూజ్ ఉండదు. అంటే ఏంట్రా, వసుని రెచ్చగొట్టి పంపించినట్టు నన్ను కూడా రెచ్చగొట్టి అభి దగ్గరికి పంపించాలనా మీ ఇద్దరు ఉద్దేశం? మీకు చేతనైతే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీ పేరు భాస్కరే అయితే అభితో నిజం చెప్పండి చూద్దాం. ఓహో, ఈ డైలాగ్ మన మీద అస్సలు పనిచేయదు. అంటే దున్నపోతు మీద పరిచయం పడ్డట్టేనా? వదినా, అన్నయ్య వస్తున్నాడు. అభి, వదినా, ఏంటి వదినా? మీ అన్నయ్య నీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. తనతో నేనేం చెప్పాలి? ఏం చెప్పాలన్నయ్య? ఏం లేదభి. అదేంటన్నయ్య, ఇందాకే కదా అభి అన్నయ్యతో చెప్తానన్నావు, చెప్పు. నేనేం చెప్పానురా? నేనెప్పుడు చెప్పాను? ఏంటో చెప్పన్నయ్య. అది వస్తు ఇచ్చిన కాఫీ తాగావా అభి? ఏంటో వదినా? ఏం లేదభి,
వసు గురించి నువ్వు కాస్త నెమ్మదిగా ఆలోచించాల్సింది. తన గురించి తెలిసి కూడా నువ్వు తొందరపడ్డావు. ప్రోగ్రెస్ కార్డ్స్లో వసు సైన్ చేయలేదు, పిల్లలే వసు సైన్ చేశారు. తెలుసు వదినా. ప్రోగ్రెస్ కార్డుపై ఉన్నది తన పేరు మాత్రమే కానీ తన సంతకం కాదని నాకు తెలుసు. పోనీ తెలిసి కూడా వసుతో ఎందుకు అలా అన్నావు అభి? పిల్లల్ని మీరే చూసుకుంటానని మీరు వదినతో అనకుండా ఉండాల్సిందన్నయ్య. పిల్లలు ఇంకా వసుకు దగ్గర కాలేదు. చెయ్యని తప్పుని వసు మీద వేసుకున్న పిల్లలు మాట్లాడలేదు. పైగా వసు మీద బన్నీ మీద చాడీలు చెప్పారు. అలాంటి పిల్లలను వసుకు అప్పగిస్తే వాళ్ళు తన మాట వినకపోగా ఇంకా తన్ని హర్ట్ చేస్తారు. అందుకే పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్పాను. తను పిల్లలకి దగ్గర కావాలని చాలా ట్రై చేస్తుంది. పిల్లలు అది అర్థం చేసుకోవడం లేదు. పిల్లలకి అర్థమయ్యేటట్టు మాత్రమే చెప్పాలనుకున్నాను. వసుని వాళ్ళ అమ్మగా అంగీకరించేలా చేయాలి అనుకున్నాను. పిల్లల్ని వసుకు దగ్గర చేయాలి అనుకున్నాను. తను తప్పు చేయదని నాకు తెలుసు వదినా. తనకంత అవమానం జరుగుతున్నా పిల్లల కోసం నోరెత్తకుండా మౌనంగా నించున్నా తన్ని నేనెలా అపార్థం చేసుకుంటాను వదినా? తనకు జరుగుతున్న అవమానం పెద్దది చేయకూడదని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాను వదినా. వసు పిల్లలకే కాదు, ఈ ఇంటికి కూడా అవసరం. వసు ఎంత అదృష్టవంతురాలు. అభి వసుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. భర్త అంటే అలా ఉండాలి. అభి గొప్ప భర్త, మనసున్న భర్త. అంటే ఏంటే? నీ మరిది మాత్రం మంచోడా? ఏ నేను గొప్పవాడిని కాదా? నాకు మనసు లేదా? ఏంటా లుక్కు? నిన్నటి నుంచి చూస్తున్నా, రియాక్షన్స్ తప్ప డైలాగులు లేవు. మీ అన్నయ్యని ఇలా వదిలేయకూడదు అఖిల్, ఎక్కడైనా చూపించాలి. అంటే అర్థం ఏంటి? అనే ఆగనే ఆగు. ఇది కూడా అర్థం కాకపోతే నువ్వు వేస్ట్ అన్నయ్య, వేస్ట్. రేయ్, హాయ్ మామ్, నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. లైన్లోనే ఉన్నాను. నిన్న ఏం జరిగిందో తెలుసా? అమ్మో, ఇది వదిన్నే గుద్దేసిందే. ఇప్పుడు దీనికి చిడతల భజనే. మామ్, కాల్ యూ లేటర్. సారీ అత్తయ్య. ఏంటే సారీ? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? మా మామ్ కాల్ చేస్తేను. ఫోన్ వస్తే ఒక చోట నించునో కూర్చునో మాట్లాడాలి గాని ఇల్లంతా తిరిగేస్తావా? ఇది మీ పర్సనల్ బెడ్రూమ్ కాదు, అందరూ తిరిగే హాలు. చూసుకోక్కర్లేదు? కాస్త చనువిస్తే చాలు, ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయ్యో, అయినా నీ తోటికోడళ్ళు కిచెన్లో చపాతీలు చేస్తుంటే నువ్వు ఫోన్ మాట్లాడుతూ తిరుగుతున్నావా? వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చెయ్యి. వెళ్ళు.
ఎంత పనిచేసావే? నువ్వు టీ కొట్టడానికి మీ అత్తయ్య దొరికిందా? నా గురించి అసలు ఏమనుకుంటుంది? మెల్లగా మాట్లాడవే, మీ అత్తయ్యకి వినపడుతుంది. ఏదో పొరపాటుగా డాష్ ఇస్తే నన్నే అన్నేసి మాటలుంటుందా? నేనేమైనా రోడ్ మీద తిరిగానా? ఇంట్లోనే కదా. డైరెక్ట్గా తన తలనే ఢీ కొట్టావు కదా. నొప్పి పెట్టి ఏదో అంది, నువ్వేం ఫీల్ అవ్వకు. మా మమ్మీతో హ్యాపీగా మాట్లాడుతున్నాను, మూడంతా పాడు చేసింది. నేనేమైనా వసు ఒక్క అనుకుంటుందా తన ఇష్టానికి మాట్లాడడానికి? నువ్వంటే మీ అత్తయ్యకి ప్రేమే, ఆ వసు అంటేనే కోపం. జరిగిందేది మనసులో పెట్టుకోకు. నువ్వు తనని వెనకేసుకుని రాకు, నేను హర్ట్ అయ్యాను. నన్ను నన్ను చపాతీలు చేయమంటుందా? తనేమైనా హెడ్ మాస్టరా? లేకపోతే నేను చపాతీలు పరోటాలు చేసే మాస్టర్నా? రోడ్డు పక్కన డాబా నుంచి వచ్చానా ఏంటి? నేను జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను. ఆ నర్సరీ దాంతో నేను కలిసి పని చేయాలా? ఆ? ఏంటే ఎంత క్లాస్గా ఉండేదానివి ఫుల్ మాస్గా మాట్లాడుతున్నావు? నేనింతే. ఆ? నా కోపం వస్తే క్లాసు లేదు, మాసు లేదు. చెప్పు మీ వదినతో, ఈ హారికతో పెట్టుకుంటే ఆరిపోతారని. నేను చిటిక వేస్తే చాలు. ఏంటే నువ్వు చిటిక వేస్తేనే ఈ చెవికే సరిగా వినపడదు. నువ్వు చిటిక వేస్తే సుమారు గాలోకి లేస్తాయా? కాదు, చాలితే లేచిపోతాయి. ఆ? వసే వసే, ఈ ఫ్యామిలీ డ్రామాలో ఫ్యాక్షన్ గొడవలెందుకే? జరిగింది మర్చిపో. మళ్ళీ మీ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుకో. ఇదిగో గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులు, రిలాక్స్. కానీ కిచెన్లోకైతే వెళ్ళు, లేదంటే మళ్ళీ మీ అత్తయ్య తిడుతుందే. మీ అత్తయ్య వస్తుంది, వెళ్ళు. రావడమే లేటు, పని చెప్తున్నారు. ఏంటి హారిక, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా, ఏం లేదు. మరైతే పిండి కలుపు. కలుపుతాను. హారిక, అలా కాదు హారిక, పిండి బాగా మెత్తగా కలపాలి. ఇంతకంటే నా వల్ల కాదు. ఎందుకు కాదు? మనసులో ఇష్టం లేని వాళ్ళని బాగా తలుచుకుని కలిపేసేయ్. మీ ఇద్దరికంటే ఇష్టం లేనివారు నాకింకెవరున్నారు? నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని తలుచుకో హారిక. ఏంటే సారీ, కళ్ళెక్కడ పెట్టుకున్నావు? ఇది మీ పర్సనల్ బెడ్రూమ్ కాదు, అందరూ తిరిగే హాలు. చూసుకోక్కర్లేదు, వెళ్ళావు.
అయిపోయింది. అంత బాగా కలిపావు. ఎవరిని తలుచుకున్నావు హారిక? మై ఎనిమి. ఎవరు హారిక? చాలా మంది ఉన్నారులే. అయితే చాలా చపాతీలు చేయొచ్చన్నమాట. ఆ, ఆహా, లేదక్క, కొద్ది మంది ఉన్నారు. ఊరికే అన్నానులే. కలిపిన పిండిని అలా చిన్న చిన్నగా రౌండ్గా ఉండలు చేసేసి ఇవి. సరే. చాలా అక్క. ఉమ్. హారిక జాగ్రత్త. వ్రతం పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు కదా. వ్రతం సరిగ్గా చేయని వాళ్ళ చేత్తో వాయనం తీసుకుంటే మా క్షేమం కాదు. అక్క, నిన్న వ్రతం మధ్యలో ఆగిపోయింది కదా, ఏమీ జరగదు కదా? ప్రిన్సిపల్ ఇంటికొచ్చి పిల్లల గురించి కంప్లైంట్ చేశారు కదా. అత్తయ్య అభితో మాటలు పడ్డావు. అంతకు మించి ఇంకేం కావాలి? అంతే కదా, ఇంకేం జరగదు కదా? లేదక్క, అది చాలా చిన్న ఇష్యూ. వ్రతం డిస్టర్బ్ అయింది కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. హారిక, ఊరికే వస్తువుని కంగారు పెట్టకు. నేనేం ఊరికి చెప్పట్లేదక్క. మా మామ వాళ్ళ ఫ్రెండ్కు ఇలాగే జరిగింది. ఆ ఆంటీ వ్రతాన్ని బ్రేక్ చేసింది. పాపం, తన లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఏమైంది ఆవిడకు? తనకు అంకుల్కి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి. ఇద్దరు డివోర్స్ తీసుకుని విడిపోయారు. ఆంటీకి డిప్రెషన్ వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది. లక్కీగా సేఫ్ అయింది, కానీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. చాలు హారిక, వసుని ఇంకా భయపెట్టకు. అయ్యో, వసు అక్కని భయపెట్టాలని చెప్పట్లేదక్క. వ్రతం చెడిపోవడం అంటే లైఫ్లోకి శని ఎంటర్ అవడంతో సమానమంట. అది అలాంటి ఇలాంటి శని కాదంట, పట్టుకుంటే వదిలిపెట్టదంట. అది అడుగు పెట్టిన చోటంతా నాశనమే అంట. అది మన లైఫ్లోకి ఏ రూపంలోనైనా రావచ్చంట. అది ఎంత పెద్ద డిసాస్టర్ క్రియేట్ చేస్తుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమంట. వద్దు హారిక, ఇంతటితో ఆపే. వసు భయపడుతుంది చూడు. వసు అక్క బాధపడినంత మాత్రాన ఆ శనికి జాలొస్తుందా? నిన్న ఏ గడపకైతే వసు అక్క పసుపు రాసిందో ఆ గడపను దాటుకొని ఆ శని ఇంట్లో కూడా రావచ్చు.